ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ శ్రోతలారా, కీర్తనల గ్రంథంలో నుండి 146 కీర్తనతో నేటి పాఠం ప్రారంభమవుతుంది. వినండి. ఈ కీర్తన మరొక హల్లెలూయా కీర్తన. మన దేవుడు దయాస్వభావుడు, దేవుణ్ణి స్తుతించాలి అనే నినాదం ఈ కీర్తనల్లో ధ్వనిస్తుంది, ప్రతిధ్వనిస్తోంది. ఈ కీర్తనల్లో శత్రు సంహారమును గురించి గాని ప్రతీకారాన్ని గురించి గాని మనవి లేదు, మరే కోరిక వ్యక్తం చేయబడలేదు. పాపమనే చీకటి గతించింది, రోదన లేదు, విలాపమూ లేదు, ఏడుపు లేదు. 1000 ఏండ్ల పరిపాలన వచ్చింది. కీర్తన 30 వచనం 5 ప్రకారం సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉన్నా ఉదయమున సంతోషము కలుగుతుంది. ఇప్పుడు మొదటి వచనం నుండి వినండి. యెహోవాను స్తుతించండి, నా ప్రాణమా, యెహోవాను స్తుతించు. నా జీవితకాలమంతా నేను యెహోవాను స్తుతిస్తాను. నేను బ్రతికే కాలమంతా నా దేవుణ్ణి కీర్తిస్తాను. నాలో ఊపిరి ఉన్నంత వరకు దేవుణ్ణి స్తుతిస్తాను. 3-4 వచనాలలో మానవుడు ఎంత వ్యర్థుడో చెప్పబడింది. రాజుల చేతనైనా నరుల చేతనైనా రక్షణ కలగదు. వారిని నమ్ముకొనవద్దు. వారి ప్రాణము వెడలిపోతుంది. వారు మంటి పాలవుతారు. వారి సంకల్పములు అదే రోజున నశిస్తాయి. 5వ వచనం నుండి దేవుని ఔన్నత్యము, విశ్వాసము వలన కలిగే ప్రయోజనాలు పేర్కొనబడ్డాయి. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకుంటాడో వాడే ధన్యుడు. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు. ఆయన మన సృష్టికర్త. ఆయన గోత్రకర్త అయిన యాకోబుకు ఎలా సహాయం చేశాడో బైబిలు చరిత్ర మనకు జ్ఞాపకం చేస్తుంది. యెహోవాపై ఆశ పెట్టుకున్నవారు తమ ఆశాభావం చేత తృప్తి పొందుతారు, ఆనందిస్తారు. దేవునియందు మన ఆశలన్నీ కేంద్రీకరించబడి ఉన్నాయి. క్రీస్తునందు మన ఆశలు పవిత్రీకరించబడినవి. దేవునియందు ఎట్టి నిరాశకు తావులేదు. ఆయన సృష్టికర్త. క్రీస్తునందు మనలను నూతన సృష్టిగా తీర్చిదిద్దాడు. ఆయన మాట తప్పని దేవుడు. ఆయన వాగ్దానములు క్రీస్తునందు అవును, ఆమేన్ అన్నట్లుగానే ఉన్నాయి. మన దేవుడు సత్యసంధుడు. 7వ వచనం, బాధపరచబడే వారికి ఆయన న్యాయం తీరుస్తాడు. శ్రమబాధితులకు ఆయనే ఆదరణ. ఆయన న్యాయవంతుడు. దురన్యాయానికి గురి అయిన వారికి ఆయనే అండదండ. ఆకలిగొన్న వారికి ఆయన ఆహారం దయచేస్తాడు. బంధింపబడిన వారిని విడుదల చేస్తాడు. యెహోవా గుడ్డివారి కన్నులు తెరుస్తాడు, కృంగిన వారిని లేవనెత్తుతాడు. యెహోవా నీతిమంతులను ప్రేమిస్తాడు, పరదేశులను కాపాడుతాడు. తండ్రిలేని వారిని విధవరాండ్రను ఆదరిస్తాడు. భక్తిహీనుల మార్గము ఆయన వంకర మార్గముగా చేస్తాడు, అనగా తల్లక్రిందులు చేస్తాడు. యెహోవా నిరంతరము ఏలుతాడు. సీయోను, నీ దేవుడు నిరంతరము ఏలుతాడు. శ్రోతలు వింటున్నారా? మనము నోరు తెరచి పెదవులతో స్తుతించటమే కాదు, హృదయపు అట్టడుగు నుండి దేవుణ్ణి స్తుతించాలి. మానవుడు శక్తిహీనుడు. మనుష్యులు చేయగల సహాయం స్వల్పం. మానవుడెంత, అతని శక్తి ఏపాటిది? మట్టితో చేయబడిన మనిషి ఎప్పటికైనా మట్టిలో కలిసిపోయేవాడే. అతడు రాజు కావచ్చు, రైతు కావచ్చు,
ధనికుడు కావచ్చు, నిరుపేద కావచ్చు, అందరూ మట్టివారే, వట్టివారే. యేసుక్రీస్తు మానవ రక్షణార్థమై తానే మానవుడయ్యాడు. దేవుని కుమారుడు మనుష్య కుమారుడయ్యాడు. మనలను విమోచించాడు. దేవుడు మనకు ఎల్లప్పుడూ సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయనే యెహోవా, విమోచకుడు. ఆయన సృష్టికర్త, ఎలోహేం. దేవుణ్ణి స్తుతించండి. హల్లెలూయా. ప్రియ శ్రోతలారా, వింటున్నారా? 146 కీర్తన ఎంతో గంభీరమైనది. ఈ కీర్తనలోని సందేశం మనకెంతో అవసరం. దేవుడు మనకు చేసే సహాయం సంపూర్ణమైనది, శాశ్వతమైనది. 146 నుండి 150 కీర్తన వరకు స్తుతిన్నాదాలు మనకు పదే పదే వినపడతాయి. హల్లెలూయా, దేవుణ్ణి స్తుతించు. దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి? ఎలా స్తుతించాలి? స్తుతి వల్ల మనకు కలిగే ఫలితాలు, ప్రయోజనాలు ఏమిటి అనే అంశాలు ఈ చివరి కీర్తనల్లో వివరించబడినవి. స్తుతి ద్వారా మన దృష్టి సమస్యల నుండి తొలగిపోయి దేవుని యందు కేంద్రీకరించబడుతుంది. అనగా మన నుండి మన దృష్టి దేవుని వైపునకు తరలించబడుతుంది. అంతేకాదు, స్తుతించటం ద్వారా మనము సామూహికంగా ఆరాధనాశీర్వాదాలను పంచుకుంటాము. వ్యక్తిగత ఆరాధన సామూహిక ఆరాధనలో బలపడుతుంది. అంతేకాదు, స్తుతించటం ద్వారా మనము దేవుని సౌశీల్యాన్ని గుర్తించి, అనుభవించి ఆనందించగలం. స్తుతియందు ఇహలోకము నుండి పరలోకానికి మన దృష్టి పొడిగించబడుతుంది. 146 కీర్తనలో 9వ వచనం, భక్తిహీనుల మార్గాన్ని ఆయన తల్లక్రిందులు చేస్తాడు. ఈ విషయం సువార్తల్లో మనకు తేటగా కనిపిస్తుంది. యేసుక్రీస్తు మానవ సమాజము విలువలను తల్లక్రిందులు చేశాడు. మనుష్యుల అంచనాలు తల్లక్రిందులయ్యాయి. మత్తయి శుభవార్త 19వ అధ్యాయం 30వ వచనం, మొదటివారనేకులు కడపటివారవుతారు, కడపటివారు మొదటివారవుతారు. ఇదే ప్రభువు చేసిన గొప్ప కార్యం. మార్కు సువార్త 10వ అధ్యాయం 31వ వచనం, మత్తయి సువార్త 16వ అధ్యాయం 25వ వచనం, తన ప్రాణమును రక్షించుకొనగోరేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకుంటాడు. చూచారా, ప్రభువు ఏ విధంగా మనుష్యుల అంచనాలను తలక్రిందులు చేశాడో గమనించండి. మన క్రైస్తవ విలువలను లోకం ఇందుకే గ్రహించజాలదు. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 6వ వచనం, అలనాటి అపోస్తలులను గురించి ప్రజలన్నారు, భూలోకమును తల్లక్రిందులు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చారు. ప్రియ శ్రోతలారా, గమనించండి. ఈ కీర్తనలో దావీదు 2వ వచనంలో, నా జీవితకాలమంతా, నా బ్రతుకంతా దేవుణ్ణి స్తుతిస్తాను అంటున్నాడు. అసలు రహస్యమేమిటంటే, స్తుతి నీలో జీవమున్నది అనడానికి రుజువు. దేవుని జీవం హృదయములో ఉంటే అప్రయత్నంగానే స్తుతి నీ నోట నుండి వెలువడుతుంది. పరలోకంలో దేవునికి స్తుతి మాత్రమే ఉంటుంది. నరకంలో దేవునికి స్తుతి ఉండదు. ఈ లోకంలో ఉండగా నీవు ఈ రెండిటిలో ఏదో ఒకటి ఇక్కడే కోరుకోవాలి. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 18వ వచనంలో హిజ్కియా ప్రార్థన మీరు విన్నారా? ప్రభువా, వీటి వలన మనుష్యులు జీవిస్తారు, వీటి వలననే నా ఆత్మ జీవిస్తున్నది. పాతాళమున నీకు స్తుతి కలగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లించదు. సమాధిలోకి దిగేవారు నీ సత్యమును ఆశ్రయించరు. కీర్తనలు 146 3వ వచనం, నరుల మీద ఆశ పెట్టుకోకూడదు. స్తుతి ద్వారా విశ్వాసానికి ప్రోత్సాహం లభిస్తుంది. మనుష్యులను పొగిడేవారు దేవుణ్ణి స్తుతించలేరు. స్తుతి సమర్పణ అనే అనుభవంలో మనము ఎదుగుతున్న కొద్దీ మన విశ్వాసం కూడా ఎదుగుతుంది. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు నీ దేవుడు, నా దేవుడు కూడా. దేవుని యందు నిరీక్షణ గలవారికి స్తుతి ఎంతో ప్రోత్సాహకరం. విశ్వాసం మన దృష్టిని పైకి ఎత్తుతుంది. నిరీక్షణ మన దృష్టిని ముందుకు పొడిగిస్తుంది. అంతేకాదు, 8వ వచనంలో చెప్పినట్లు
స్తుతించేవారు ప్రేమ వైఖరిలో అభివృద్ధి పొంది వర్ధిల్లుతారు. దేవుణ్ణి ప్రేమించడానికి, ఇతరులను ప్రేమించడానికి ఆధారం దేవుడు నిన్ను ప్రేమించే అనుభవం. జీవం, విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ ఇవన్నీ స్తుతి అనుభవములో నుండి పెల్లుబికి వస్తాయి. ఇప్పుడు మనం 147 కీర్తనలోకి వద్దాము. ఇది మరొక హల్లెలూయా కీర్తన. దేవుడు యెరూషలేముకు, సమస్త భూమికి ఎంతో మేలు చేకూరుస్తాడు. దేవుణ్ణి స్తుతించండి. ప్రియ శ్రోతలారా, దైవస్తుతి విశ్వాసి యొక్క హృదయాన్ని ఎంతో సున్నితం చేస్తుంది. దేవుడు మనల్ని ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. అందుచేత మనము ఎల్లప్పుడూ ఆయనకు స్తుతులు సమర్పించాలి. పరిస్థితులు మనకు ప్రతికూలమైనప్పుడు దేవుణ్ణి స్తుతించాలి. విషాదాన్ని విజయంగా మార్చగల శక్తి స్తుతిలో ఉన్నది. చెడుగును, కీడును దేవుడు నీకు ఆశీర్వాదకరంగా మార్చగలడు అన్నప్పుడు అది నీకెంతో ఆదరణ, ఊరట కలిగిస్తుంది. కష్టాల నుండి, సమస్యల నుండి తప్పించుకునే మానవ ప్రయత్నం వృధా. సమస్యల పర్వతాలు తొలగిపోతాయి. అదే గొప్ప అద్భుతం. 147 కీర్తన మొదటి వచనం నుండి వినండి. స్తుతి కీర్తన. దేవుని క్రియలు ఎంత అద్భుతమైనవో ఈ కీర్తనలో వర్ణించబడింది. 6వ వచనం వరకు దేవునికి స్తుతి. ఆయన మనకెన్నో మేళ్లు చేస్తాడు. యెహోవాను స్తుతించండి. మన దేవునికి స్తోత్రగానము చేయడం మంచిది. అది మనోహరము. స్తోత్రము చేయడం ఒప్పిదము. యెహోవాయే యెరూషలేమును కట్టేవాడు. చెదరిన ఇశ్రాయేలీయులను పోగు చేసేవాడు. గుండె చెదరిన వారిని ఆయన బాగుచేస్తాడు. వారి గాయాలు కట్టుతాడు. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించాడు. వాటికన్నిటికీ పేర్లు పెట్టాడు. మన ప్రభువు గొప్పవాడు. ఆయన అధిక శక్తి గలవాడు. ఆయన జ్ఞానమునకు మితిలేదు. యెహోవా దీనులను లేవనెత్తుతాడు. భక్తిహీనులను ఆయన నేలను కూలుస్తాడు. 7వ వచనం నుండి 11వ వచనం వరకు దేవుణ్ణి కీర్తించుమని, గాన ప్రతిగానాలు చేయమని గేయకారుడు ప్రబోధిస్తున్నాడు. కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించండి. సితారాతో మన దేవుణ్ణి కీర్తించండి. ఆయన ఆకాశమును మేఘములతో కప్పుతాడు. భూమి కొరకు వర్షం సిద్ధపరుస్తాడు. పర్వతముల మీద గడ్డి మొలిపిస్తాడు. పశువులకు, అరిచే పిల్లకాకులకు ఆయన ఆహారమిస్తాడు. గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు. నరుల కాలి సత్తువయందు ఆయన ఆనందించడు. తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టుకునే వారి యందు యెహోవా ఆనందిస్తాడు. 12వ వచనం. తిరిగి దేవుని గొప్ప కార్యాలకు ఆయనను స్తుతించడం మొదలవుతుంది. యెరూషలేమా, యెహోవాను కొనియాడు. సియోను, నీ దేవుణ్ణి కొనియాడు. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరచి ఉన్నాడు. నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. నీ సరిహద్దులలో సమాధానము కలుగచేసేవాడాయనే. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరిచేవాడు ఆయనే. భూమికి ఆజ్ఞను ఇచ్చేవాడు ఆయనే. ఆయన వాక్యము బహు వేగముగా పరిగెత్తుతుంది. ఇశ్రాయేలుకు సర్వసమృద్ధి, ఎంతో అభివృద్ధి. వాక్యము ముమ్మురంగా ప్రకటించబడుతుంది. ఇది 1000 ఏండ్ల పాలనలో నెరవేరుతుంది. గొర్రెబొచ్చు వంటి హిమము కురిపించేవాడు ఆయనే. బూడిద వంటి మంచు కణాలు చల్లేవాడు ఆయనే. ముక్కలు ముక్కలుగా వడగండ్లు విసిరేవాడు ఆయనే. ఆయన పుట్టించే చలికి ఎవరు నిలువగలరు? ఆయన ఆజ్ఞ ఇయ్యగా అవన్నీ కరిగిపోతాయి. ఆయన తన గాలి విసరజేయగా నీళ్లు ప్రవహిస్తాయి. ఆయన తన వాక్యమును యాకోబునకు తెలియచేశాడు. తన కట్టడలను, తన న్యాయ విధులను ఇశ్రాయేలుకు తెలియచేశాడు. ఏ జనమునకు ఆయన ఈలాగు చేసి ఉండలేదు. ఆయన న్యాయ విధులు వారికి తెలియకయే ఉన్నవి. యెహోవాను స్తుతించండి. సోదరీ సోదరులారా, దేవుణ్ణి స్తుతించటం విశ్వాసికి అన్ని విధాలా ఆశీర్వాదకరం. అంతరంగమందలి సమస్తము దేవుణ్ణి స్తుతించి, కీర్తించి పరవశించిపోతుంది. స్తుతించటం ద్వారా
నీ జీవితానికి ఎంతో భౌతిక ప్రయోజనం చేకూరిందా లేదా అని లెక్క చూడకూడదు. సత్యమందు ఆరాధించే వారికి కొన్ని ఆశీర్వాదాలు ఎలాగూ లభిస్తాయి. ఇది నిజం. స్తోత్రము చేయడం మనోహరం. దేవుని ప్రజలకు స్తుతి అందాన్ని సంతరిస్తుంది. ఆరాధనలో యెహోవా ప్రసన్నతను చూస్తాము. స్తుతి సమర్పణలో దేవుని సుప్రసన్నతను తనివిదీర చూస్తాము. స్తుతి సమర్పణ అనగా ప్రతిష్ఠితములైన ఆధ్యాత్మిక ఆభరణాలు ధరించడమే. రక్షణాలంకృతులై ప్రజలు స్తుతిస్తారు. ఆయన పనిని నిర్మాణాత్మకంగా అభివృద్ధి చేస్తుంది స్తుతి. దేవుని ప్రజలను సంఘటితపరుస్తుంది స్తుతి. స్తుతి గుండె చెదరిన వారిని బాగుచేస్తుంది, దీనులను లేవనెత్తుతుంది. స్తుతి రోగులకు పరమౌషధం, దివ్యౌషధం. స్తుతి ద్వారా దేవుని సృష్టిలోని వైవిధ్యాన్ని, దేవుని నిర్వహణ కౌశలాన్ని గుర్తించి ఆయనను మహిమపరచగలుగుతాము. శత్రుబారి నుండి తప్పించే ఆయుధమే స్తుతి. మన స్తుతులను బట్టి ఆయన ఆనందిస్తాడు. స్తుతి ద్వారా దేవుడు నీ వ్యక్తిగత జీవితంలో పనిచేయడానికి మార్గం ఏర్పడుతుంది. స్తుతి పరిస్థితులను మార్చగలదు, వ్యక్తులలో పరివర్తన తేగలదు. ఆయన జ్ఞానమునకు మితిలేదు. మనకేది మంచిదో, ఏది అవసరమో మనకే తెలియదు. మన లోపమేదో మనకు తెలియదు. మన కర్తవ్యమేమిటో మనకే బోధపడదు. దేవుడు మన ఆంతర్యము బాగా ఎరిగినవాడు. ఆయనకు మరుగైనది ఏదీ లేదు. దేవుని వైపు చూడాలి గాని మన వైపు మనమే చూచుకొని బెంబేలు పడిపోకూడదు. రోజురోజు యేసు సారూప్యానికి మనము ఎదుగుతూ ఉండాలి. దేవుణ్ణి, ఆయన విధానాలను తెలుసుకుంటూ ఉన్న కొద్దీ నిన్ను నీవు సరిగా అర్థం చేసుకోగలుగుతావు. మన స్వంత తెలివితేటలను ఇంకా మెరుగుపరుచుకోవాలని, మన బలాన్ని అభివృద్ధి చేసుకోవాలని తాపత్రయపడుతూ ఉంటాము. అయితే దేవుడు నీకు తోడై ఉండకపోతే నీ శక్తి సామర్థ్యాలన్నీ వృధా. దేవునియందు నమ్మకముంచిన వారికి దేవుడు తక్కువేమీ చెయ్యడు. వారికి తోడై ఉంటాడు. తనకు పూర్తిగా లోబడిన వారిని దేవుడు పరమాద్భుతంగా వాడుకుంటాడు. ఇశ్రాయేలు ఒక జాతిగా దేవునికి ఎంతో ముఖ్యమైనది. దేవుడు వారికే ధర్మశాస్త్రాన్ని, వాగ్దాన నిబంధనలను అప్పగించాడు. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును కూడా వారి మధ్య నుంచే పంపించాడు. అలాగే యేసును విశ్వసించిన వారు ఎవరైనా సరే దేవుని దృష్టిలో ప్రత్యేక ప్రజలు. భౌతికమై భౌగోళికమైన ఇశ్రాయేలు కాదు, అసలైన ఇశ్రాయేలు క్రీస్తునందు విశ్వసించిన వారే. రోమాపత్రిక 2వ అధ్యాయం 29వ వచనం, అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు, సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే కాని అక్షరము వలన కలుగునది కాదు. ముగింపులో 147వ కీర్తన 11వ వచనం మరొకసారి మీ దృష్టికి తేగోరుతాము. తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టే వారి యందు యెహోవా ఆనందిస్తాడు. మరచిపోకండి, మన దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన ప్రేమను గుర్తించి ప్రతిస్పందించే వారి విషయం దేవుడెంతో ఆనందిస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రార్థనలో ఫిర్యాదులు, నిష్ఠురాలు పలకకూడదు. అప్పుడది దేవుని పట్ల అపసవ్య ధోరణి అవుతుంది. విశ్వాససహితమైన ప్రార్థనే సవ్యమైనది. యేసు ప్రభువు యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వచనంలో అన్నాడు, నా వద్దకు వచ్చేవారిని నేనెంతమాత్రమూ బయటికి తోసివేయను. తండ్రి నాకు అనుగ్రహించిన వారంతా నా వద్దకు వస్తారు. జీవితం సాఫీగా జరగటం లేదా? అయితే ప్రార్థన చెయ్యి. మానవుడు ఆధ్యాత్మిక జీవి గనుక మానవునికి ప్రార్థన ఆధ్యాత్మిక సమస్యలన్నిటికీ పరిష్కారం. పాఠం సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్.